రాష్ట్రంలో ఈ మధ్య కురిసిన భారీ వర్షాలకు రాష్ట్రంలోని పలు ప్రాంతాలు విజయవాడ తదితర ప్రాంతాలు వరదలతో అతలాకుతలమైన నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం అహర్నిశలు కృషి చేసి అందించిన ఆపణ హస్తంకు తోడుగా మేము సైతమని తిరుపతి జిల్లా యంత్రాంగం నుండి వరద బాధితులకు పలు విధాలుగా సాయం అందించడానికి చర్యలు తీసుకున్నామని పలువురు దాతల నుండి అందిన విరాళాల మొత్తాన్ని ముఖ్యమంత్రి సహాయ నిధికి 57,48,408 రూపాయలను జమ చేయనున్న నేపథ్యంలో మెగా చెక్కును జాయింట్ కలెక్టర్ శుభం బన్సల్తో కలిసి మీడియా సమావేశంలో తిరుపతి జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ విడుదల చేశారు. బుధవారం మధ్యాహ్నం స్థానిక కలెక్టరేట్ వీడియో కాన్ఫరెన్స్ హాల్ నందు రెవెన్యూ, పోలీస్, ఎయిర్పోర్ట్, టెంపుల్ తదితర సంబంధిత శాఖల అధికారులతో జిల్లా కలెక్టర్ జేసీ శుభం బన్సల్, ఎస్పీ సుబ్బరాయుడులతో కలిసి సంబంధిత అధికారులతో సమన్వయ సమావేశం నిర్వహించి దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ తిరుపతి జిల్లాలో ప్రముఖ పుణ్యక్షేత్రాలు, ప్రముఖ విద్యా సంస్థలు, పర్యాటక ప్రాంతాలు తదితరాలు కలిగి ఉందని, పలు జాతీయ, అంతర్జాతీయ కాన్ఫరెన్సులు జరుగుతుంటాయని, పై తెలిపిన వివరాల నేపథ్యంలో పలువురు కేంద్ర, రాష్ట్ర మంత్రులు, జడ్జీలు, కేంద్ర, రాష్ట్ర ఉన్నతాధికారులు తదితర ప్రముఖుల పర్యటనలు ఎక్కువగా ఉంటున్నాయని, ప్రోటోకాల్ ఏర్పాట్లు పక్కాగా ఉండాల్సి ఉంటుందని, అధికారులు సమన్వయంతో పనిచేసి ఎలాంటి లోపాలకు, వివాదాలకు తావు లేకుండా అప్రమత్తంగా పనితీరు ఉండాలని సూచించారు. విమానాశ్రయ అధికారులు తగినన్ని పాస్లు కలెక్టరేట్ నుండి తెలిపిన వివరాల మేరకు తప్పకుండా సకాలంలో ఇవ్వాలని, సిఐఎస్ఎఫ్ అధికారులు తదనుగుణంగా చర్యలు తీసుకోవాలని సూచించారు. అలాగే తిరుమల శ్రీవారి టెంపుల్, తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి దేవాలయం తదితర దేవాలయాలలో ప్రముఖుల పర్యటనలో వారి కేడర్ ఆధారంగా సరైన ప్రోటోకాల్ అమలు చేసి వారికి సరైన రిసెప్షన్, వసతి, దర్శనం ఏర్పాట్లు ఎలాంటి ఇబ్బందులు లేకుండా రెవెన్యూ, టెంపుల్ అధికారులు సమన్వయంతో చర్యలు తీసుకోవాలని సూచించారు. పోలీస్ భద్రతా చర్యలు, ప్రోటోకాల్ స్కేల్ మేరకు ప్రముఖులకు ఏర్పాట్లు ఉండాలని సూచించారు. వైద్య ఆరోగ్య శాఖ వారు ప్రముఖుల పర్యటనల సమయంలో మార్గదర్శకాల మేరకు అంబులెన్స్, డాక్టర్లను ఏర్పాటు ఉంచుకోవాలని సూచించారు. అనంతరం ఎస్పీ మాట్లాడుతూ ప్రముఖులకు భద్రతా స్కేల్ ప్రకారం సెక్యూరిటీ ఏర్పాటు చేయడం జరుగుతోందని, పోలీస్ సిబ్బందికి వసతి ఏర్పాటుకు సహకరించాలని కోరారు. స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ చంద్రశేఖర్ పలు అంశాలు అధికారులకు వివరించారు. ఈ సమావేశంలో అదనపు ఎస్పీ వెంకట్రావు, రవి మనోహరాచారి, శ్రీనివాసరావు, తిరుపతి ఆర్డీఓ నిశాంత్ రెడ్డి, శ్రీకాళహస్తి ఆర్డీఓ రవిశంకర్ రెడ్డి, ఎయిర్పోర్ట్ డైరెక్టర్ శ్రీనివాసరావు, రుయా ఆసుపత్రి సూపరింటెండెంట్ రవిప్రభు, టీటీడీ సూపరింటెండెంట్ చంద్రశేఖర్, పోలీస్ ఉన్నతాధికారులు, రెవెన్యూ తదితర అధికారులు పాల్గొన్నారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో సుమారుగా 10 రోజులుండి వేరియస్ రిలీఫ్ యాక్టివిటీస్ అంతా కూడా చేయటం జరిగింది. దాంట్లో భాగంగానే చాలా మంది కూడా సిఎంఆర్ఎఫ్ కి చాలా మంది దాతలు రోజు సహాయం చేయటం అనేది మనము గౌరవ ముఖ్యమంత్రి గారికి కూడా చెక్కుల ద్వారా ఇతరత్ర మెథడ్స్ లైక్ కొంతమంది ఏమన్నా భోజనం పెట్టడం, కొంతమంది బట్టలు ఇవ్వటము, రకరకాల వాళ్ళకి చేతనైనంత వాళ్ళు విరాళం కింద ఇవ్వడం జరుగుతుంది. మిగతా వాళ్ళు డైరెక్ట్ గా పెద్ద పెద్ద ఇండస్ట్రియలిస్ట్ వీళ్ళందరూ కూడా ముందుకు రావడం, విద్యావేత్తలు ముందుకు రావడం, అదేవిధంగా చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళందరూ కూడా ముందుకొచ్చి మనకి ఏదైతే నష్టం వాటిల్లుందో దాన్ని పూరించడానికి తమ వంతు వాళ్ళు సహాయం చేస్తున్నారు. అదంతా కూడా మనం చూస్తూనే ఉన్నాం. దాంట్లో భాగంగానే మనము తిరుపతి జిల్లా సంబంధించి పోయిన వారము అందరూ అధికారులకు కూడా విన్నవించుకోవడం జరిగింది. చాలా మంది అధికారులు, గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఇదివరకే 1 డే శాలరీని వాళ్ళు ఆల్రెడీ సిఎంఆర్ఎఫ్ కి డొనేట్ చేయడం జరిగింది. ఇందులో భాగంగానే ఆల్ ఇండియా సర్వీస్ ఆఫీసర్స్, అదేవిధంగా రెవెన్యూ సర్వీస్ ఆఫీసర్స్, పోలీస్ డిపార్ట్మెంట్, మోస్ట్ ఆఫ్ ద డిపార్ట్మెంట్స్ ఇచ్చున్నారు. సో ఇది కాకుండా మనము ఆల్ డిపార్ట్మెంట్స్ కి అండ్ టు ద పీపుల్ ఆఫ్ తిరుపతి కూడా రీచ్ అవుట్ అయ్యి వాళ్ళు ఏదన్నా సిఎంఆర్ఎఫ్ కి వాలంటరీగా డొనేట్ చేయాలనుకుంటే డొనేట్ చేయవచ్చని చెప్పి ఒక డిస్ట్రిక్ట్ కలెక్టర్ అకౌంట్ కూడా ఒకటి ఓపెన్ చేయడం జరిగింది. దానికి మనకి మంచి రెస్పాన్స్, అంటే అందరూ కూడా వాలంటరీగా చాలా మంది అధికారులు, చాలా మంది ప్రైవేట్ పర్సన్స్, ఎడ్యుకేషనిస్ట్ వీళ్ళు కూడా ముందుకొచ్చి, కొంతమంది ఇండస్ట్రీస్ కూడా ముందుకొచ్చి, మన జిల్లాలో ఉన్నటువంటి ఇండస్ట్రీస్ కూడా ముందుకొచ్చి సిఎంఆర్ఎఫ్కి వాళ్ళ వంతు వాళ్ళు కాంట్రిబ్యూషన్ ఇవ్వటం జరిగింది. ఇవాళ చెక్ని, ఆ మెగా చెక్ ద్వారా మనము సిఎంఆర్ఎఫ్కి అందజేయడం జరుగుతుంది. సో అందజేసే ముందు ఒకసారి మనము ఎంత వరకు డొనేషన్స్ వచ్చింది అనేది ఒకసారి మీకు చెప్పడం జరుగుతుంది. ఓవరాల్గా చూసుకుంటే అంతా కలిపి ఇప్పుడు దాకా అందించిన సహాయంతో పాటు ఇప్పుడు ఇవ్వబోయే చెక్ రూపేణ చూసుకుంటే 84,50,193 రూపీస్ మనకి ఈ జిల్లా నుంచి మనము పంపించడం జరుగుతుంది.